వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగింపు అంటూ ప్రధానంగా ఒక హెడ్లైన్గా రావడం జరిగిందనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 100 మంది కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ యొక్క మెర్జ్ కాకముందే అసిస్టెంట్ ఇంజనీర్లు, డిటిపి ఆపరేటర్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ సహా మొత్తం 100 మందికి పైగా ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరి 15 ఏళ్ళుగా, మరికొందరు 7 నుంచి 14 సంవత్సరాలుగా డ్యూటీలు చేస్తున్నారన్నమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ తర్వాత వీరిని 19 చీఫ్ ఇంజనీర్ల టెరిటోరియల్ పరిధిలో సర్దుబాటు చేశారు. వీళ్ళ కాంట్రాక్ట్ను ప్రతి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరుసటి ఏడాది మార్చి 31 వరకు కూడా రెన్యువల్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులను కొనసాగించరాదని వీరైతే డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీంతో వారికి రెన్యువల్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమను కొనసాగించాలని కోరుతూ వీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ యొక్క వెన్స్డే అయితే కలవడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే క్వాలిఫై అయినటువంటి ఈ యొక్క జూనియర్ లైన్మెన్లు ఎవరైతే ఉంటారో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. 2006-7 సంవత్సరంలో జూనియర్ లైన్మెన్లో క్వాలిఫై అయినటువంటి ఉద్యోగాలు ఇస్తామన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలంటూ ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది మనకి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, అదే జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.